దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. దేవుని వాక్యపు వెలుగులో మనము ఒక అంశాన్ని ధ్యానం చేసి తద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో ఆ హెచ్చరికను మన బ్రతుకుల్లో అన్వయించుకుందాం. చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అప్పగించాను చాలండి. 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. ఈ ఇశ్రాయేలు చిన్నది, వీరు ఇశ్రాయేలు దేశానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ చెరపట్టుకొని లేదా తీసుకొని వచ్చినటువంటి బానిసగా తీసుకురాబడినటువంటి చిన్నది. అక్కడ రాయబడింది చిన్న పాప, చిన్న వయసు కలిగినటువంటి పాప అని. దీన్ని వివరించుకోబోయే ముందుగా మనము ఈరోజు మన ధ్యానాంశముగా మనం ఎంచుకున్నటువంటి సంగతిని ఒక మారు మనం అర్థం చేసుకుందాం. అదేంటంటే, దేవుడు అతి చిన్న విషయాలలోంచి, అతి చిన్న వాటిని ఉపయోగించుకొని ఎన్నో గొప్పదైనటువంటి మేలులను, ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించడానికి ఇష్టపడే దేవుడు. అతి చిన్న విషయాల్లోంచి, స్వల్పమైన విషయాల్లోంచి గొప్పవైనటువంటి సంగతులను మనకు అనుగ్రహించడానికి ఇష్టపడే దేవుడు. ఎందుకని అలా చేస్తారు ప్రభు అంటే, దానిలోంచి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే, మనము స్వల్పమైన విషయాలలో నమ్మకంగా ఉంటే గొప్ప విషయాల్లో కూడా నమ్మకంగా ఉండగలుగుతాం అనే సత్యం నేర్చుకోవచ్చు. అందులోంచి మనం కూడా సంకల్పించేటటువంటి కార్యాలను చిన్నవిగా నెమ్మదిగానే మొదలుపెట్టి దేవుని చేతిలోకి పెడితే అవి కూడా ఏం చేయబడతాయి? రెట్టింపుగా ఆశీర్వదించబడి మనకు నిశ్చయముగా దీవెనకరంగా ఉంటాయి. అందుకనే స్వల్పమైన చిన్న విషయాలలోంచి దేవుడు పెద్ద మేలులను మనకు అనుగ్రహించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నారు. ఇక్కడ చూస్తే, సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను అనేటటువంటి ఒక వ్యక్తి చాలా పరాక్రమము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, బలాఢ్యుడు అన్నమాట. అటువంటి వ్యక్తి ఇన్ని గుణగణాలు ఉన్నప్పటికీ అతని గురించి మొదట వచ్చినప్పుడు చివరి మాటకు ఒక మాట రాస్తాడు చూడండి. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి. అలనాటి దినాలలో కానీ ఈ రోజుల్లో కానీ సమాజం చేత తృణీకరించబడి, సమాజం చేత వెలివేయబడినట్లుగా ఉంచబడే ఒకానొక రోగము లేకపోతే జబ్బు ఏంటంటే కుష్ఠరోగం. ఆ కుష్ఠరోగము శరీరపు అంచులలో, చేతులలో, కాళ్ళలో, ముక్కు తదితర ప్రాంతాల్లో అన్నిటిని తినివేసుకుంటూ, ఎముకలను తినివేసుకుంటూ ఒక క్రిమి మనిషిని నాశనం చేసేస్తుంది. అందువల్ల గమనించాల్సింది ఏంటంటే, ఇంత పరాక్రమం ఉన్నప్పటికీ కూడా అతను కుష్ఠరోగి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గొప్ప పరాక్రమశాలిగా ఉండి ఒక శరీర బలహీనత తనను వెంటాడుతూ ఉన్నట్లయితే అప్పుడేం జరుగుతుందో తెలుసా? తనకున్న పరాక్రమాన్ని దేనిని కూడా ప్రదర్శించలేడు. ఎప్పుడైతే పరాక్రమాన్ని ప్రదర్శించలేని వానిగా ఒక సైన్యాధిపతి దేశానికి ఉంటాడో, ఆ దేశం శత్రువుకు
బానిస అయిపోతుంది, శత్రువు దాడికి గురైపోతుంది. సైన్యాధిపతే సమాజం చేత వెలివేయబడేటంతటి ఘోరమైన లేకపోతే తీవ్రమైన వ్యాధి చేత బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడ ఈ చిన్నది చెప్తున్నది ఒక మాట. 3వ వచనం 2 నుంచి చూద్దాం. సిరియనుల గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుంచి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో చెప్పెను. తన ఏలినవాడు ఎవరు? ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను సైన్యాధిపతి. తన ఏలినవాడు, తన యజమాని అంతటి తీవ్రమైన బాధతో జబ్బుతో ఉన్నప్పుడు చూడలేక, ఇదిగో షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు మనం 14వ వచనం చూస్తే అక్కడ ఆ ఫలితాన్ని చూడగలం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. ఇక్కడ ఒక పరాక్రమశాలి అయిన సైన్యాధిపతికి తన బలాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ఆ జబ్బు తనను న్యూనతాభావంలోనికి తీసుకువెళ్ళేటటువంటి జబ్బు, తన శక్తిని తాను నమ్ముకోలేనట్లుగా చేసేటటువంటి ఆ జబ్బు తొలగిపోవటం కంటే గొప్ప భాగ్యము ఆ దేశపు సైన్యాధిపతికి మరొకటి లేదు. ఆ లోటును, అంత తీవ్రమైన లోటును అంత చిన్న పిల్ల గ్రహించింది. దేనిని బట్టి గ్రహించిందంటే, తను సేవిస్తున్న దేవుడు తన దేశములో తన ప్రజల పక్షంగా దేవునికి ప్రజలకు మధ్య ప్రవక్తగా ఉండి ఎంత గొప్ప ఘనకార్యాలు చేయగలిగినటువంటి ప్రవక్తనో తను ఎరిగినది కనుక తన దేశంలో ఉన్నటువంటి తన దేవుని ద్వారా ఈ తన యజమాను, ఇప్పుడు తాను ఎక్కడైతే పని చేస్తుందో తన యజమానికి స్వస్థత కలిగితే ఎంతో మేలని ఎంచినటువంటి ఆ చిన్నదాని మనస్సు ఎంత గొప్పదో. కేవలము ఒక చిన్నదాని మాట సాయంతో, ఆలోచనతో ఒక సామ్రాజ్యానికి సైన్యాధిపతి అయిన ఆ చక్రవర్తి లేకపోతే ఆ సైన్యాధిపతికి ఎవరూ చేయలేనటువంటి మేలు, ఎవరు ఎన్నడూ చేయలేనటువంటి మేలును చేసింది. ఈ మధ్యలో కొన్ని హెచ్చుతగ్గులు, తాను కొంచెం అతిశయపడటం, తాను పరువుగా ఎంచుకోవటం, ఇట్లాంటివన్నీ జరిగినప్పటికీ ఒక దాసుడు చెప్పిన తరువాత తాను మరలా దైవజనుడు చెప్పినట్లుగా చేసి అతను గొప్ప స్వస్థతను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకని ఇక్కడ మన అంశం ప్రకారంగా ఏమి నేర్చుకోవాలంటే, చిన్నదైనప్పటికీ కూడా చాలా ప్రమాదకరమైన, చాలా భారసహితమైన, మనిషి బలాన్ని నిర్వీర్యం చేసేటటువంటి జబ్బు నుంచి విమోచన కలగటానికి సాయపడినట్లుగా చూస్తాం. చిన్నదే. అందువల్ల మనం కూడా గమనించాల్సింది ఏంటంటే, దేవునిని ఎరిగిన మనం, గత సంవత్సరాలలో ఎన్నో మేలులు అనుభవించిన మనం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్న మనం, మన కళ్ళ ముందు ఎవరైతే తీవ్రమైన వేదనలను, తీవ్రమైన బాధలను, తీవ్రమైన కరువును, తీవ్రమైన వ్యతిరేకతను, తీవ్రమైన దారిద్ర్యాన్ని, తీవ్రమైన రోగమును అనుభవిస్తూ ఉంటే చూస్తూ అలా ఊరుకోకూడదు. మన ఎడల, మన కుటుంబం ఎడల, మన ప్రజల ఎడల దేవుడు ఏమేం చేస్తూ వచ్చారో ఆ కార్యాలను వాళ్ళ ముందు సాక్ష్యంగా చెప్పి వారిలో ఉన్నటువంటి ఆ ప్రతి విధమైనటువంటి బలహీనతలు తొలగిపోవటానికి నీ వంతుగా నువ్వు కృషి చేయాలి. దైవజనుల చేత ప్రార్థనలు చేయించాలి, మీరు ప్రార్థనలు చేయాలి. అప్పుడు మనము పొందినటువంటి మేలులు, ఆశీర్వాదములు ఎదటివారు కూడా పొందుకోవటానికి కారకులు అవుతాం. మనం
మేలు పొంది అలానే ఉండిపోవటం గొప్ప సంగతి కాదు. కీడు చేయటం కాదు, కానీ మేలు చేయాలని తెలిసి కూడా మేలు చేయకపోవటం కీడు చేసినట్లే అన్నారు. అర్థమైందా? నువ్వు కీడు చేయకపోతే కీడు చేయకపో, కానీ మేలు చేయాలని తెలిసి ఉండి కూడా మేలు చేయకపోవటం కీడుతో సమానము. కనుక చిన్నదైనప్పటికీ కూడా నయమాను కుష్ఠరోగము తొలగిపోవటానికి హేతువయ్యింది. ఆ చిన్నదాని ద్వారా మనము కూడా ప్రేరణ పొందుదాం. మన కనుల ముందు, మన దృష్టిలో, కష్టాలలో, కన్నీటిలో, ఇబ్బందిలో ఉన్నవారి అక్కరలను మన దేవుని శక్తి ద్వారా తీర్చబడినట్లు కృషి చేద్దాం. రెండవది చూద్దాం. రెండవది మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. యేసు, నీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పారు. మనకు ఈ వృత్తాంతం తెలుసు. ఎన్నో మార్లు మనము సండే స్కూల్ దగ్గర నుంచి ఎంతోమంది అభిషిక్తులైన దైవజనుల బోధనలోంచి వింటూ వచ్చాం. యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలలో మనము ఎంతో దీవెన పొందుకున్నాం విని. ఇది కూడా మనందరికీ సుపరిచితమైనటువంటి ఇతివృత్తమే. గలిలయ సముద్ర తీరంలో ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో యేసయ్య బహుజన సమూహములు కూడి వచ్చినప్పుడు ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి బోధలను చేశారు, ఎన్నో ఉపదేశాలు చేశారు, ఎన్నో హెచ్చరికలు చేశారు. వారు ఆ విధంగానే ఉండి దేవుని మాటలు వింటూ 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 వారందరూ కూడా ఆకలిగా ఉన్నారు. ఆకలిగా ఉన్నప్పుడు ఈ 15వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చూస్తే, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. ప్రజల ఆకలిని ఎరిగిన దేవుడు, వారి యొక్క భౌతికమైన ఆకలిని కూడా ఎరిగిన దేవుడు, వారి ఆధ్యాత్మికమైన ఆకలిని కూడా ఎరిగిన దేవుడు, వారి ఆత్మీయ దప్పికను కూడా ఎరిగిన దేవుడు ఆయన. శిష్యులకు అర్థం కానివి, శిష్యులకు గోచరము కానివి యేసయ్యకు తెలుస్తాయి. అదే యేసయ్యకు శిష్యులకు మధ్య ఉన్న వ్యత్యాసం. ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికర పడుచున్నాను. కనికర పడుతున్నాడు ఆయన. ఎప్పుడైనా సరే నేను చెప్తూ ఉంటాను, సహవాసం అనేది రొట్టె విరవటంతోనే పూర్తి కాదు. సహవాసంలో ఉన్న ప్రజలందరూ కలిసి భౌతికంగా భోజనం చేసినప్పుడు ఆ సహవాసం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఉంటాను నేను. కలిసి భోజనం చేయలేని వారు కలిసి విందులో, ప్రభు బల్లలో పాల్గొనలేరు. ఎందుకనంటే ప్రేమ, ఐక్యత, సమాధానము, పరిశుద్ధత, బాధ్యత ఇవన్నీ కూడా కలిసి ఉండాలి. సహవాసంలో, సంఘంలో ఇమిడి ఉండాలి. కనికర పడ్డారంట ఆయన. వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పాను. వారు తిరిగి వెళ్ళేటప్పుడు 3 రోజులుగా నా దగ్గరే ఉన్నారు, ఈ రోజున తిరిగి వెళ్ళేటప్పుడు ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయి ఇబ్బంది పడతారేమో, కాబట్టి వాళ్ళని ఉట్టిగా పంపివేయడం నాకు ఇష్టం లేదని ఆయన అన్నారు. అప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు, ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. ఏమున్నాయంట? చిన్న చేపలంట. చిన్న చిన్న చేపలు ఎంతమందికి పెట్టగలరు? అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. ఆయన నేల మీద అందరినీ కూర్చోమని జనసమూహానికి ఆజ్ఞాపించినప్పుడు ఆ 7 రొట్టెలను, చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను.
శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారందరూ 4,000 మంది పురుషులు. చూసారా, సుమారుగా అందరూ కలిసి 10,000 మంది సుమారుగా ఉన్నారట. 10,000 మంది ఆకలిని తీర్చినటువంటి, అంతేకాదు ఇక్కడ రాయబడిన మాట ఆకలి కాదు, తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు. తృప్తిగా తినటం అంటే అర్థం ఏంటి? కడుపు నిండా తినటం అన్నమాట. ఆకలి తీరి ఇంకా సంతుష్టిగా సంతృప్తిగా వారు తిన్నారు అన్నమాట. తినగా ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి అంట? ఎన్ని 12 గంపలు. ఇక్కడ 7 గంపలను రాశారు, మరొక చోట 12 గంపలన్నీ ఇస్తారు. 5 రొట్టెలు 2 చేపలను రాశారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మన భౌతిక ఆధ్యాత్మిక ఆకలిని గుర్తించి మనలను సంతృప్తి పరచాలనుకున్నప్పుడు ఆయనకు పెద్ద పెద్ద వస్తువులు అక్కర్లేదు. ఏమంట? 7 రొట్టెలు, చిన్న చేపలు. ఆ చిన్న చేపలతో 10,000 మందికి ఆయన భోజనం పెట్టారు. సంతృప్తికరమైన భోజనం. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం కొంచెం మనం. ఈ రెండవ అంశంలో చిన్న చేపలు, చిన్నది మొదటి అంశం, మొదటి విషయం. రెండవది చిన్న చేపలు. ఏమండి, సుమారుగా 10,000 మందికి అంటే ఇప్పుడు మనము ఒక 100 మందికి భోజనం పెట్టాలంటే ఎంత గీసి ఖర్చు పెట్టి మనం జాగ్రత్తగా చేస్తే మనము ఈజీగా అతి తేలిగ్గా 100 మందికి 10,000 రూపాయలు అవుతాయి తృప్తికరమైన భోజనం పెట్టడానికి. అక్కడ ఎంతమందికి పెట్టారంట? 10,000 మందికి పెట్టారంట. ఎంత డబ్బు అవుతుందో ఖర్చు. అదే సమయంలో 10,000 మందికి ఎక్కడైనా భోజనాలు పెట్టాలంటే క్యాటరర్స్ కానీ, యజమానులు కానీ, వంట మేస్త్రులు ఇలాంటి వారందరూ తలామూలకలం అయిపోతారు. అమ్మో, ఇంతమంది అంచనాలు వేయలేరు, కరెక్ట్గా పెట్టలేరు. ఎంత డిసిప్లిన్గా 12 మంది శిష్యులు 10,000 మందిని కూర్చోబెట్టి అందరికీ సంతృప్తికరంగా భోజనం వడ్డించినటువంటి దృశ్యాన్ని ఒకసారి ఊహించుకోండి. అద్భుతం కదా అది, మహాద్భుతం అది. అందుకే ఎప్పటికీ కూడా దాన్ని తలుచుకోకుండా ఎవరు ఉండం మనం. యేసయ్య చేసిన అద్భుతాలు. చిన్న చేపల్లోంచి 10,000 మందికి సంతృప్తికరమైన భోజనం పెట్టగలడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మన కుటుంబ వ్యవస్థలో లేమిడి ఉన్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు మనము దిగులు పడిపోవటం, లేకపోతే హెచ్చించబడిపోవటం, ఇవన్నీ కాకుండా లేమి కలిగి ఉన్నప్పుడు కూడా దానిలోంచి దేవుడు సమృద్ధినివ్వగలడని మనము దేవుని సన్నిధిలో చింతపడకుండా ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూడవలసిన వారుగా ఉన్నాం. నమ్మితే, విశ్వసిస్తే నీ ఆకలిని ఎరిగిన దేవుడు, నీ దాహమును ఎరిగిన దేవుడు, నీ ఆధ్యాత్మికమైనటువంటి ఆకలిని అక్కరను ఎరిగిన దేవుడు అతి స్వల్పమైన విషయాల్లోంచి నీకు సంతృప్తికరంగా పోషించగలిగిన వాడై ఉంటాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. చిన్నదే కానీ నయమాను కుష్ఠరోగమును బాగు చేయటానికి కారకురాలుగా అయింది. అదేవిధంగా ఇక్కడ 2 చిన్న చేపలు అయినప్పటికీ దేవుడు వాటిని విరిచి వడ్డించినప్పుడు సమృద్ధిగా అది పంచబడింది. అనేకులకు తృప్తిని కలిగేటంతటి భోజనంగా సిద్ధపరచబడింది. మూడవది చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాల్లో చూసినప్పుడు, మత్తయి సువార్త, మైక్ తీసుకొని చదవండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు
నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట స్తోత్రము సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూ చదువలేదా? మీరెన్నడూ చదువలేదా? చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను ఇక్కడ గమనించినప్పుడు చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దావీదు కుమారునికి జయము. చిన్నపిల్లలండి. చిన్నపిల్లలకు దైవిక సంబంధమైనటువంటి విషయాలు అర్థమైనాయి. అలా అర్థమయ్యేటట్లుగా దేవుడే వారికి జ్ఞానాన్ని అనుగ్రహించారు, మహాజ్ఞానాన్ని అనుగ్రహించారు. అక్కడ 12వ వచనం నుంచి మనం చదువుదాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడ్డారు. ఎక్కడ అద్భుత కార్యాలు జరిగితే, ఎక్కడ ఆశ్చర్య కార్యాలు జరిగితే అవి ఎవరి వల్ల జరిగాయో ఆ దేవుణ్ణి మహిమపరచకుండా స్తుతించకుండా ఉండలేరు అనే సత్యాన్ని శాస్త్రులు పరిసయ్యులు గ్రహించలేదు. దేవుని ద్వారా మేలు పొందిన తర్వాత ఎవరు స్తుతించకుండా ఉంటారు? ఎప్పుడు నీ జీవితంలో మేలు పొందుతావో నీ హృదయంలోంచి కృతజ్ఞత స్తుతి పెళ్ళుబికి వస్తుంది. కృతజ్ఞత స్తుతి పెళ్ళుబికి మీ బయటకు వస్తుంది. మనము నోరు తెరచి దేవుణ్ణి స్తుతిస్తాం, ఘనపరుస్తాం, మహిమపరుస్తాం, ఆరాధన చేస్తాం. అందుకనే మేలు పొందిన హృదయాలు మౌనంగా ఉండలేరు. దేవుడు చేసిన ఘనకార్యాలను, సూచక క్రియలను, మహత్క్రియలను, ఆశ్చర్యకార్యాలను కన్నులారా చూసిన వారు స్తుతించకుండా ఉండరు, ఘనపరచకుండా ఉండరు. అందుకని వాళ్ళందరూ కలిసి దావీదు కుమారునికి జయము. జయము అంటే కింద హోసన్నా, హోసన్నా జయమని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉంటే అక్కడ వారందరూ కలిసి కోపడ్డారంట, మండిపడ్డారట. వీళ్ళు చెప్పేది వింటున్నావా నువ్వు అంటే వారికి అర్థమైనటువంటి ఆధ్యాత్మిక సత్యం శాస్త్రులకు పరిసయ్యులకు అర్థం కాదు. అందుకు ప్రభు చెప్తున్నారు. అందుకు యేసు 16వ వచనం 2వ పాదంలో వినుచున్నాను, నేను వింటున్నానయ్యా, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసేటివన్న మాట మీరెన్నడూ చదవలేదా? వారు చదివి కూడా దేవుని కార్యాలను గూర్చి స్తుతించటం, మహిమపరచటం చేయటం లేదు. ఈ పిల్లలు చదవకుండానే గ్రహించి దేవుని స్తుతిస్తున్నారు. అది దేవుడు వారికిచ్చిన ధన్యత. అది అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కూడా చూసి కూడా ఏమీ పట్టనట్టు ఉండేటటువంటి ప్రజలుగా మనం ఉండకూడదు. దేవుని కార్యాలను మనం అనుభవపూర్వకంగా పొందినా లేదా ఎదుటివారు వాటిని పొందినప్పుడు మనం చూచినా దేవుని స్తుతించకుండా మనము ఉండకూడదు. అందుకని చిన్నపిల్లల నోట దేవుని స్తుతి వెనుకాల ఏముంది తెలుసా? ఒక గొప్ప ఆత్మీయ సత్యము ఇమర్చబడి ఉన్నది. ముందుగానే లేఖనాల్లో రాయబడింది. అది మీరు చదవలేదా? బాలుర యొక్కయు చంటి బిడ్డల యొక్కయు పిల్లల యొక్కయు నోట స్తోత్రములు సిద్ధింపచేశావు. ఆ స్తోత్రముల ద్వారా మామూలు కార్యాలు జరగవు. ఆ స్తోత్రముల ద్వారా గొప్ప విజయాలు జరుగుతాయి. ఎరికో కోట గోడలు కూల్చబడనే స్తోత్రాల ద్వారా. ఎన్నో విజయాలను దేవుని ప్రజలు పొందుకున్నారు దేవుని స్తుతించటం ద్వారా. స్తుతిలో ఏముంది? గొప్ప శక్తి ఉంది. స్తుతిలో గొప్ప బలం ఉన్నది. జటిలంగా ఉన్నటువంటి సమస్యలు మన జీవితాల్లో జరగకపోతూ ఉంటే నిరాశ నిస్పృహ చెందనక్కర్లేదు.
మోకరించి హృదయపూర్వకంగా నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యమును ప్రభు జరిగించారని గనుక నీవు స్తుతులు చెల్లించడం మొదలు పెడితే దేవుడు ఆ కార్యమును వెంటనే జరిగించి నీ స్తుతులను రెట్టింపు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాన్ బనియన్ గారు స్తుతిలోని శక్తి అనే పుస్తకాన్ని రాశారు. చదువుకున్నప్పుడు నిజంగా ఎంత ఆనందం కలుగుతుందో. భయంకరమైన త్రాగుబోతూ ఉన్నటువంటి ఒక కుటుంబంలో తల్లి పిల్లలు రోజు దుఃఖపడుతూ ఉంటారంట, ఏడుస్తూ ఉంటారంట, వేదన పడుతూ ఉంటారట. రోజు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు తండ్రికి చేస్తూనే ఉంటారట. ప్రతిరోజు ఆ వ్యక్తి మంచి ఇస్త్రీ బట్టలు శుభ్రమైన స్థితిలో బయటకు వెళ్ళటం, త్రాగేసి ఒళ్ళు పైన తెలియకుండా బురదల్లో దొర్లుతూ కొట్లాట్లకు దిగి అస్తవ్యస్తమైన పరిస్థితిలో దుమ్ము కొట్టుకుపోయి మురికి కోపంలా తయారీ ఇంటికి వచ్చేవాడట. కొన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోతే వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి మోసుకొచ్చుకునేవాళ్ళట. ఒకసారి దైవజనుని సందేశం విని ఈ పుస్తకంలో రాయబడిన సంగతులు గ్రహించి ఆ రోజు వాళ్ళు హృదయపూర్వకంగా ఉదయం నుంచి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారట. బలమైనటువంటి స్తుతులు చెల్లించడం మొదలుపెట్టారట. వాళ్ళు స్తుతించి దేవుని సందులో అలిసిపోయి కొద్దిగా అలా సేద తీరుతూ ఉంటే గేటు చప్పుడైందట. వెంటనే గబగబా పిల్లలు వెళ్ళి గేటు తీస్తే ఆశ్చర్యం, ఉదయం ఎలా వెళ్ళారో నాన్న అదే శుభ్రతతో, అదే ఫ్రెష్నెస్తో తిరిగి మరలా కనపడుతున్నాడట. ఏంటంటే, అమ్మా నేను త్రాగుడు మీద దేవుడు నాకు అసహ్యాన్ని ఇచ్చాడమ్మా, ఇందాక వదిలిపెట్టేశాను నా త్రాగుడు, ఇక మీద తాగను నేనని తీర్మానించుకున్నాను. మనందరం ఇక మీదట ఈ వేదనలో, బాధలో, కలతతో, చింతతో ఉండొద్దు, సంతోషంగా ఉందాం అని కుటుంబానికి సంతోషాన్ని తీసుకొని వచ్చినట్లుగా కనబడుతుంది. స్తుతి స్థితిగతులను మార్చును. స్తుతి స్థితిగతులను మారుస్తుంది. చంటి బిడ్డల స్తుతుల మూలముగా దేవుడు ఒక దుర్గమును స్థాపిస్తాడు. ఈ దుర్గము ముందు శత్రువులు ఎవరు నిలువబడలేరు. శత్రువులు దాడి చేసి రాలేరు. ఇది మూడవది. నాలుగవ దానికి వెళదాం. నాలుగవ విషయం, మొదటిది ఎక్కడ? నయమాను కుష్ఠరోగమును తగ్గించుకోవటానికి మార్గమును తెలియచేసిన చిన్నది హెబ్రీ బాలిక, ఇజ్రాయేలు ప్రజల చిన్నది. రెండవది రెండు చిన్న చేపలు. మూడవది బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులు, చిన్న పిల్లల స్తుతులు. అందుకని నాకు సండే స్కూల్ పిల్లలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందో. చిన్న పిల్లల స్తుతులలో కపటం ఉండదు. వారి నోట వెలువడే జీవ ఫలములు కపటము లేని స్తుతులవి. అందుకనే మనం స్తుతించాలంటే గొణుక్కుంటూ బిడియపడుతూ నా స్తుతి, నా స్వరాన్ని పక్కన వాళ్ళు వింటారేమో అని మనం బిడియపడతాం. కానీ చిన్నపిల్లలు అయితే అట్లా ఉండదు. ఓపెన్గా హృదయపూర్వకంగా దేవుని ఏం చేస్తారు? స్తుతిస్తారు. అందుకనే వాళ్ళు చాలా పెద్ద శబ్దంతో దేవుని స్తుతిస్తారు. అలాంటి స్తుతుల ద్వారా దుష్టుని యొక్క కోటలన్నీ కూల్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవది కూడా చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనం చూద్దామా? 35 నుంచి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. మనము 2-3 సార్లు చెప్పుకున్నాం. చిన్ని దోణిలో పెద్ద తుఫాను అని మనము ధ్యానించాం. చాలా వివరణాత్మకంగా ధ్యానించాం మనం. చిన్ని దోణిలో పెద్ద తుఫాను. ఆ చిన్ని దోణిలో ఆయన శిష్యులు ఆయనను ఆ చిన్ని దోణిలో తీసుకొని పోయిరని రాయబడింది. చిన్ని దోణిలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. ఇక్కడ చాలా వివరించవలసిన అంశాలు చాలా ఉంటాయి, కానీ నేను క్లుప్తీకరిస్తాను. అదేంటంటే, వీరు ప్రయాణమై వెళ్ళవలసింది ఎక్కడికంటే అద్దరికి వెళ్ళాలి.
అక్కడ ఏముంది? గెరాసేనుల దేశంలో సేనా దెయ్యము చేత పీడింపబడుతూ వాడు తనకు తానుగా సంఖ్యలతో బంధించబడి తనకు తానుగా గాయపరుచుకుంటూ రక్తసిక్తమయ్యి రసికారుతూ చాలా భయంకరమైన పరిస్థితిలో దురాత్మల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని విముక్తుని చేయబోయేటటువంటి సమయం దుష్టునికి తెలుసు. వాడు ముందుగానే అటువైపుకు రానివ్వకుండా ఈ యేసయ్య శిష్యులు ప్రయాణం చేస్తున్నటువంటి దోణిలో, చిన్ని దోణి అంటే దోణిలు తెలుసా మీకు? లావుగా ఏపుగా పెరిగినటువంటి వంకరగా పెరిగిన తాడి చెట్టు మొదటి నుంచి త్రుంచేసి, మొదట లోపల నుంచి త్రొవ్వేసి తీసి దానికి వంకరగా ఉన్నటువంటి బయట వైపు కాకుండా లోపల వైపు గాడి పెట్టేసి మనుషులు కూర్చోదగినంత గాడి. కొల్లేరులో మా పెద్దమ్మ పెదనాన్న ఉంటారు కాబట్టి అక్కడ నేను చిన్నతనంలో ఆ దోణిల్లోనే నన్ను ఆ కొల్లేరు లోపలికి తీసుకెళ్ళేవారు నిండుగా ప్రవహించేటప్పుడు. అక్కడ సరస్సులు కూడా ఉండేవి. ఆ సరస్సుల్లో తామర పువ్వులు పూసేవి, తామరాకులు ఉండేవి. ఆ దోణిల్లో వెళ్ళి తామర పువ్వులు తామరాకులు కోసుకొచ్చుకొని తామరాకుల్లో భోంచేసేవాళ్ళు. అది నాకు తెలుసు. అంత చిన్న దోణిలో యేసయ్య శిష్యులు ప్రయాణించారట. చిన్న దోణిలో, చిన్ని పడవలో. ఆ చిన్ని పడవలో పెద్ద తుఫాను వచ్చినప్పటికీ యేసయ్య ఆ తుఫాను జరుగుతున్న సమయంలో ఆ గలిలయ సముద్రములో ఉన్నప్పుడు యేసయ్య తుఫానుని ఏం చేశారు? గద్దించారు. ప్రకృతి శక్తుల మీద అధికారం కలిగినటువంటి దేవుడు చిన్న దోణిలో ఉన్న పెద్ద తుఫానులు వచ్చి వారిని ఏమీ చెయ్యలేవు, వారిని ఏమీ చేయలేవు. శిష్యులు 2 గుంపులుగా విడిపోయారట. ఒక గుంపు వారిని వారు కాపాడుకుంటున్నారు, వారి సొంత బలాన్ని నమ్ముకొని. మరికొంతమంది యేసయ్య పక్షం చేరిపోయారు. యేసయ్య పక్షం చేరిన వాళ్ళు యేసయ్య మీద ఆనుకుంటున్నారు. యేసయ్య పక్షం లేని వారు వారి బలాన్ని వారు నమ్ముకుంటున్నారు, పడవలో ఉన్న సాంకేతికతను నమ్ముకుంటున్నారు. చిన్న పడవలో పెద్ద తుఫాను వచ్చినప్పటికీ అక్కడ సాతానుడు తుఫాన్ని అనుమతించాడు, తుఫాన్ను పంపాడు. అదే సమయంలో శిష్యుల యొక్క విశ్వాసం కూడా పరీక్షింపబడినది. శిష్యుల విశ్వాసం కూడా, శిష్యుల ధైర్యము, శిష్యులు దేవునిపై ఆధారపడే సంగతి కూడా పరీక్షింపబడింది అక్కడ. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో తుఫానులు రాకుండా ఉంటాయా? జీవితంలో, ఈ మానవ జీవిత ప్రయాణంలో తుఫానులు అనేవి రాకుండా ఉండవు, వస్తాయి. కానీ యేసయ్య మనతో ఉంటే, యేసయ్య మన ప్రయాణంలో ఉంటే ఎటువంటి తుఫానులైనా గద్దించబడతాయి, నిమ్మళింపబడతాయి, మనందరినీ సురక్షితంగా ఉంచుతాయి. అందుకని యేసయ్య నడిపే పడవ, యేసయ్య ఉన్న పడవ, యేసయ్య మనతో జీవించే పడవ మన జీవితంలో తుఫానులను అధిగమించాలంటే చిన్న దోణిలో ప్రయాణించిన దిగులు చెందనక్కర్లేదు. నీలో ఉన్న, నాలో ఉన్న విశ్వాసం గొప్పదై ఉంటే మనము ఎన్నో విజయాలను సాధించగలుగుతాం. మరొకటి కూడా చూద్దాం. 5వదిగా రాజుల మొదటి పుస్తకం చూడండి. రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 43వ వచనం. తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీయూ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడుమని చెప్పాను. ఎన్నిసార్లు చూడమన్నాడు? 7 మార్లు. ఇంకొక 7 మార్లు వెళ్ళి నువ్వు చూడు అన్నారు. 7వ మారు అతడు చూచాడంట. 7వ మారు కూడా అతను చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. చాలండి, సముద్రము నుంచి పైకి ఎక్కుచున్నది. మనిషి చెయ్యి అంత చిన్న మేఘం. ఎన్నిసార్లు చూస్తే కనపడింది అది? 7 సార్లు చూస్తే గాని కనపడలా.
ఇక్కడ గమనించాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని మార్లు చూస్తేనే కనబడుతుందా అంటే, ఎందుకని అన్ని మార్లు చూడమని అన్నారంటే, మన ప్రయత్నాలలో పరిపూర్ణత లేదు. మన ప్రయత్నాలలో సరి అయినటువంటి ఎఫర్ట్ అంటాం చూసారా మనం, అది లేదు. ఏదో సరదాగా చూసామంటే చూసాం, చూసామంటే చూసాం. ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నప్పుడు, సిరియా సైన్యము కొండ చుట్టూ ఆక్రమించున్నప్పుడు, గెహాజీ ఉదయాన్నే లేచి బయటకు వచ్చి చూస్తే భయంకరమైన సైన్యం కనపడేసరికి బెంబేలు ఎత్తిపోయి లోకల్ వెళ్తుంది, దైవజనుడా దైవజనుడా సైన్యం ముట్టడించి ఉందంటే ప్రార్థన చేసి ఆడి కన్నులు ముట్టి ఇప్పుడు వెళ్ళి చూడమన్నాడు. చూస్తే ఆ సైన్యము పైన దేవుని అగ్ని రథాలు, అగ్ని ఆవరించి ఉందంట. భయపడిపోయాడు దెబ్బకి. వర్షాలు లేకుండా ఉన్నప్పుడు 7 మార్లు చూడవలసి వచ్చింది. మనుషులలో విశ్వాసము సడలిపోయినప్పుడు పదే పదే దేవుని సన్నిధిలో గంటల తరబడి గడపవలసి ఉంది, రోజుల తరబడి గడపవలసి ఉంది, నెలల తరబడి గడపవలసి ఉంది. దేవుని కార్యాలు మొదట మనకు చిన్నవిగా స్వల్పంగా కనపడతాయి. వాటిని నమ్మగలిగితే అవే మన జీవితాల్లో గొప్ప దీవెనల ఆశీర్వాదాలను తీసుకొని వస్తాయి. చూడండి, మనిషి చెయ్యి ఎంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. 44వ వచనం. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానికి పంపిన. అంతలో 45వ వచనం చూడండి. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యజ్రెయేలునకు వెళ్ళిపోయాను. ఎంతటి వాన కురిసిందంట? ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. నల్లని మబ్బులు కమ్మేసినాయట ఆకాశం అంతా. ఎంత మబ్బు నుంచి మొదలైంది? మనిషి యొక్క చెయ్యి అంత వెడల్పు మబ్బు నుంచి ఎలాంటి వాన కురిసిందంటే, మోపైన వాన, పెద్ద భారీ వర్షం కురిసిందట. చిన్న మేఘము భారీ వర్షానికి కారణమైంది. కరువులో ఉన్నావా? ఇబ్బందిలో ఉన్నావా? దేవుని కార్యాలు స్వల్పంగానే కనపడుతున్నాయి అనుకుంటున్నావా? వేచి చూడు, ప్రార్థన చేయి, నిలకడగా స్థిరంగా ఉండు. దేవుడు ఆ చిన్న మేలుని నీ జీవితంలో మహా గొప్ప ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వది చూద్దాం, చూడండి. 6వది మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. 31 నుంచి చదువుదాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఉపమాన రీతిగా పరలోక రాజ్యమును గురించి చెప్తూ ఎన్నో ఉపమానాలు చెప్పారు ఆయన. ఇదొక ఉపమానం. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టుగును. సింపుల్గా 2 వచనాల్లో ఉపమానం చెప్పారు ఆయన. పరలోక రాజ్యం అనేటటువంటిది ఉందని కూడా తెలియని వారున్న రోజుల్లో, పరలోక రాజ్యం అనే దాన్ని మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచారని ఎవరికీ తెలియనటువంటి రోజుల్లో, అప్పటి నుంచి ఈ రోజున పరలోక రాజ్యము కొరకు నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూచేటటువంటి కోటాను కోట్ల క్రైస్తవ జనాంగం, క్రీస్తు దేవుని బిడ్డలైన వారు ఈ రోజున ఎలా ఉన్నారట? ఒక మహావృక్షము వలె ఉన్నారట. పరలోక రాజ్యం అనేది లేదేమో అన్న స్థితి నుంచి ఈ రోజున పరలోక రాజ్యమునకు కోటాను కోట్ల మంది శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూచేటటువంటి, ఒక రూఢితో నిండినటువంటి, ఒక దృఢమైనటువంటి నిశ్చయతతో మనందరి కొరకు పరలోకం ఉన్నదని మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎన్నో బోధల ద్వారా మనం బలపరచబడుతూ ఉన్నాం. మనందరము ఈ పరలోకపు ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అది ఆవగింజ చాలా చిన్నది, చేతికి అమరదు. కానీ అది నాటబడినప్పుడు ఏమైందంట? అక్కడ ఒక మాట అన్నాడు ఆయన, కూర మొక్కలన్నిటిలో. కూర మొక్కలంటే వృక్షాలు కాదు, చెట్లు కాదు,
మొక్కలన్నిటిలో అది ఏమవుతుందంట, పెద్దదవుతుందంట. పెద్దదైపోయి ఆకాశ పక్షులు వచ్చి ఆ కొమ్మల యందు నివసించేటంతగా పరలోక రాజ్యము అది చాలా 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 దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఇక్కడ ఇంకొకటి మనము ధ్యానించుకొని 7వ విషయానికి వెళ్దాం. అదేంటి తెలుసా? పరలోక రాజ్యానికి నీవు మాత్రమే, నేను మాత్రమే వెళ్ళటం కాదు దేవుని ఉద్దేశ్యం. ప్రపంచమంతా కూడా పరిశుద్ధతలోనికి కాలు మోపి పాప క్షమాపణ పొంది పాపములు కడుక్కొని శుద్ధులుగా మార్చబడి దైవరాజ్య వారసులు కావాలనేది దేవుని కోరిక కనుక నీవు నేను కూడా ఆ పరలోక రాజ్య వారసులుగా అనేక మంది వెళ్ళేటట్లుగా, దైవరాజ్యములో స్థానం పొందేటట్లుగా దేవుని మహాశక్తి కలిగిన సువార్తను అనేకులకు తెలియచేయాలి. 7వది చూద్దాం. ఇక్కడ చిన్న గింజ, ఆవ గింజ, అది పరలోకము, అనేకులకు ఆశ్రయం, అనేకులకు రాజ్యములు అనుగ్రహించే రాజ్యము, మహావృక్షముగా చెట్టుగా మారింది అది. 7వది చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం చివరిదిగా. లూకాసు వార్త 12వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. ఉమ్. ఉమ్. ఆ, 31 నుంచి చదవండి. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇదే మాటలు మనము మత్తయి సువార్తలో యేసయ్య చేసినటువంటి కొండ మీద ప్రసంగపు కొనసాగింపులో కూడా చూస్తాం. మీరు చింతపడుతూ, వేదన పడుతూ, వస్త్రాల గురించి, నివాసాల గురించి, ఆహారం గురించి చింతపడద్దు. మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతికినట్లయితే మిగిలినవన్నీ కూడా మీకు ఆయన అనుగ్రహిస్తారు అనే మాట మనం చదువుకుంటే, ఇక్కడ కూడా మరలా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ అద్భుతమైన మాట అంటున్నారు. ఒక మాట ఏంటంటే, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మంద చిన్నదే. ఎక్కడి నుంచి మొదలైంది ఈ మంద? చిన్న మంద అంటే యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి ఆ మెస్సియా, రక్షకుడు, విమోచకుడు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో ఆరంభమైన చిన్న మంద. ఎంతమందితో ఆరంభమైంది ఈ చిన్న మంద? 12 మందితో ఆరంభమైన ఈ చిన్న మంద అది 70 మందిగా, 120 మందిగా, 3000 మందిగా, 5000 మందిగా, 10,000 మందిగా, ఈ రోజున కోట్ల మందిగా ఎదిగినటువంటిది. కానీ ఆరంభంలో ఎటువంటి, అది చిన్న మంద. నూతనంగా ఆరంభించబడినటువంటి సంఘ కాపురుల మనస్సుల్లో చాలా మార్లు ఇటువంటి గుబులే. ఆ సహవాసానికి ఆరంభ దినాల్లో వచ్చే విశ్వాసుల హృదయాల్లో కూడా ఏంటి, చిన్న సంఘమేనా, కొద్ది మందేనా అనే ఆలోచనలు వస్తాయి. డోంట్ వర్రీ, చిన్న మంద, మీరు భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉంది. ఇక్కడ తక్కువ మంది కాబట్టి దేవుడు వారి పరిశుద్ధతను చూస్తాడు, రాజ్యం ఇస్తాడు. ఎక్కువ మంది ఉన్న సంఘాలకు ఇవ్వడు అనే ఆలోచన తప్పు. తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, దేవుని యందు నన్ను దేవుడు వర్ధిల్ల చేస్తారు, ఆశీర్వదిస్తారు. వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడు? 10 వందలు అగుతాడు. ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమవుతాడు అని లేఖనాల్లో చెప్పబడినట్లుగా చిన్న మంద, చిన్న మంద, కొద్ది వారము, తక్కువ వారము, అల్పులం అనుకోవద్దు. ఈ రోజున అల్పసంఖ్యాకులుగా ఉన్నటువంటి క్రైస్తవ జనాంగము, అవహేళన చేయబడిన క్రైస్తవ జనాంగము, చేత్కరించబడిన క్రైస్తవ జనాంగము, అణగద్రొక్కబడిన క్రైస్తవ జనాంగము
దేవుని కృపలో ఆశీర్వదించబడి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పదవులలో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మందా భయపడకుడి. మీకు కావలసి ఉందని, మీకు అవసరమై ఉందని, మీకు అభివృద్ధి అవసరమని ఆయనకు తెలియను. మీకు రాజ్యం ఇవ్వటానికి ఆయనకి ఇష్టమై ఉంది. పరలోక రాజ్య ప్రాప్తులుగా మనము ఉన్నామని దేవుడు ఒక్క మాట చెప్తే చాలుగా. చిన్న మంది అయితేమి, పెద్ద మంది అయితేమి. గమనించండి, హెబ్రీ బానిసగా ఉన్న చిన్న బిడ్డ పరాక్రమశాలి అయినటువంటి నయమానులో ఉన్న నిరాశ నిస్పృహలను బలహీనతను తొలగించటానికి కారణంగా ఉంది. దైవజనుని అడ్రస్ చెప్పింది. అక్కడికి వెళ్ళమంది స్వస్థత పొందుకుంటారని చెప్పింది. పసిపిల్ల దేహముల వలె మారిపోయింది కుష్ఠరోగికి ఉన్న నయమాను దేహం. 7 రొట్టెలు 2 చిన్న చేపలు, 2 చిన్న చేపలు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. 10,000 మందికి తృప్తికరమైన భోజనాన్ని ఇచ్చాయి. యాజకులకు లేకపోతే ప్రధానులకు అర్థం కానటువంటి దైవిక సత్యము చంటి బిడ్డలకు అర్థమయ్యి దేవుని అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను కన్నులారా చూసి మౌనంగా ఉండకుండా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీ ఒక దుర్గమును స్థాపించితివి అనే వాక్యం మీరు ఎప్పుడు చదవలేదా అని శాస్త్రులు పరిసయ్యులకు యేసయ్య బుద్ధి చెప్పినట్లుగా చూస్తాం. బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతులు గొప్ప కార్యాలు, గొప్ప విజయాలు తీసుకొచ్చి పెడతాయి. తరువాత యేసయ్య ఎక్కిన చిన్న దోణిలో పెద్ద తుఫాను వచ్చినా యేసయ్య దానిని గద్దిస్తారు. మన జీవితాల్లో కూడా మనము అద్భుతాలు చూస్తాం. తర్వాత వర్షం పడాలి అనేటటువంటి విషయాన్ని గూర్చి ప్రార్థన చేసినప్పుడు 7 మార్లు వెళ్ళి చూడమన్నప్పుడు 7వ మారు చూశారు. సముద్రము దిగువ నుంచి ఒక మనిషి చెయ్యి అంత మేఘము, అది కారు మబ్బు వలె మారి గొప్ప వర్షం కురిసిందట. చిన్న మబ్బే. తర్వాత ఆవగింజ అంతటి చిన్నది నాటబడితే అది పెద్ద వృక్షం అయిందట, పెద్ద చెట్టు అయిందట, పక్షులు వచ్చి నివసించేటంత పెద్దదైందట. మనం కూడా పరలోక రాజ్య వారసులు కావాలని దేవుని కోరిక. చివరిదిగా చూస్తే చిన్న మంద భయపడవద్దు, మీకు రాజ్యం ఇవ్వటానికి దేవునికి ఇష్టమై ఉన్నదని చెప్పినటువంటి సంగతి. ఈ 7 విషయాల ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, ఇంకా చాలా ఉన్నాయి. చిన్న వాటిలోంచి పెద్ద పెద్ద విజయాలు పొందినవి చాలా ఉన్నాయి. గొల్లియాతును కొట్టినటువంటిది మహాఖడ్గం కాదు, మహాశూలం కాదు, మహాబరిషి కాదు, మహాబాణం కాదు, AK-47 కాదు. ఏటి ఒడ్డున తీయబడిన ఒక చిన్న రాయి ఒడిశెలతో కొడితే గొల్లియాతు పడిపోయాడు. 6 మూరల జానెడు ఉన్నవాడు. చిన్న విషయాల్లోంచి పెద్దదైనటువంటి మేలులు దేవుడు దాచిపెడతాడు. దేవుడి లేఖన భాగములను మన వీటిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మా బ్రతుకుల్లో బలపరచబడటానికి, విశ్వాసములో బలంగా ఎదగటానికి అవసరమైన ఈ 7 విషయాలున్న సందేశాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. స్వల్పమైన చిన్న విషయాల్లోంచి ఎన్నో ఉన్నతమైన దీవెనలను మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచారనటానికి ఈ ఉదాహరణలు మమ్మల్ని బలపరిచాయి. మా జీవితాలకు కావలసినటువంటి సమృద్ధిని, చివరిగా మీ రాజ్యమును, మోక్షరాజ్యమును మాకు మీరు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు కనుక మమ్మల్ని అందరినీ కూడా నీ రాజ్య వారసులుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.